ఇప్పటి వరకు ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒకే ఒక వ్యక్తి చరిత్రలో మిగిలిపోతాడు ఎప్పటికీ కూడా. రాసి పెట్టుకోండి, నిజంగా చెప్తున్నా. ఎందుకో తెలుసా? ఒక నాయకుడు ఇచ్చేటువంటి స్ఫూర్తి ఎలా ఉండాలి అని అంటే, ఓ సమాజానికి నష్టం జరుగుతుంది అని అంటే అలా తెగబడి నిలబడిపోవాలి. నిన్నటికి నిన్న ఈ ఎర్రచందనంకి సంబంధించినటువంటి డిపోని సందర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి స్మగ్లర్స్కి కానీ అందరికీ కూడా స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటివి రాబోయే రోజుల్లో ఇంకా జరగనివ్వను అని. అదే స్ఫూర్తితో నాయకుడు గొప్పడైతే దానికి సంబంధించినటువంటి సేవకులు కూడా అంతే గొప్పగా వ్యవహరిస్తారు. దానికి ఒక పెద్ద నిదర్శనం ఏంటో తెలుసా? ఈ రోజు జరిగినటువంటి సంఘటన. తిరుపతి నుంచి బెంగళూరుకి ఎర్రచందనపు దొంగల్ని ఓ కారులో తీసుకెళ్తూ ఉంటే పోలీస్ అధికారులని తప్పించుకొని దూసుకు వెళ్ళిపోయినటువంటి ఒక కారుని అప్పినపల్లి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కష్టపడి చేసి వెళ్ళి ఆ వాహనాన్ని ఆపి పోలీసులకి అప్పగించారు. దాంట్లో ఆల్మోస్ట్ 10 పైనే ఎర్రచందనపు దొంగలు ఉన్నాయి. ఓకే, సో ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి వాళ్ళని చాలా గొప్పగా అప్రిషియేట్ చేశాడు. నిజంగా చెప్పాలి అని అంటే లాస్ట్ 5 ఇయర్స్లో ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా చూసామా మనం? నిరంతరం వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళని వీళ్ళు తిట్టడం, అమ్మా నా బూతులు. అంటే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నిరంతరం అమ్మ నా బూతులతో పక్క రాష్ట్రాలు కూడా ఏపీ అంటేనే కేకరిచ్చి ఉమ్మి వేసేలాగా రాష్ట్రాన్ని చేశారు. అదే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ఈరోజు కూడా కొంతమంది ఫాల్తు వెధవలు ఆయన గురించి నిరంతరం ఏదో ఒకటి బ్యాట్ చేస్తూనే ఉన్నారు. కానీ చేసినప్పుడు కూడా ఆ మనిషి ఎలాంటి వాడంటే నిలబడిపోయి ఒక పనిని చేసి చూపించేస్తాడు. ఇలాంటోడు రాబోయే తరాలకి ఓ నిదర్శనంగా మిగిలిపోతాడు. ఆ అప్పినపల్లి గ్రామస్తులు పట్టుకున్నది ఒక 10 ఎర్రచందనపు దొంగలు కావచ్చు. కానీ ఆ ఇంపాక్ట్ ఎంత పెద్దది అని అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఎలాంటిది అని అంటే అది ఎంతో పెద్ద మార్పుకి దారితీస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా మనం ఇప్పటివరకు చూడాల. ఇలాంటివి చూసినప్పుడు నిజంగానే ఇలాంటి నాయకుడు వెంట నడుస్తున్నందుకు చాలా గొప్పగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో సెల్యూట్ పవన్ కళ్యాణ్ గారు. సో మీరు ఇట్లాగా ఈ ఒక్కటితో ఆగేది కాదు ఇది. సో రాబోయే రోజుల్లో ఎన్నో మార్పులు మీలో నుంచి మేము చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోతున్నాం. ఇది రాసి పెట్టుకోండి.